చట్టంలో కీలక నిబంధనలు నిలిపివేత ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రేపున 760 టీఎంసీలు కడలి పాలు వరద నిల్వ చేసుకునే ఆస్కారం ఏది? పులిచింతలు దిగువన చిన్న జలాశయం లేదు, దీంతో గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల. ఇప్పటివరకు కృష్ణా డెల్టాలో వినియోగించింది 80 టీఎంసీలు. అటు హంద్రినీవా కాలువల విస్తరణతో కుప్పం వరకు కృష్ణా జలాలు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు 98% నిండుకొండలు కలకల్లాడుతున్నాయి. ఇదే సమయంలో వరద నీటి నిల్వ చేసుకునే వెసులుబాటు లేక ఏడాది ఇప్పటివరకు 760 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఈ సీజన్లో ఆదివారం నాటి కృష్ణా డెల్టాలో కేవలం 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోగలిగాం. ఏడాది కృష్ణా పరివాహకలు 840 టీఎంసీల వరకు వరదొస్తే అందులో 760 టీఎంసీలు ఉప్పునీటి పాలు కావడంపై జలవనరుల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి వీళ్ళు 40 ఏళ్ల నుంచి జర్నలిజాన్ని అమ్ముడుపోయారు అనడానికి సాక్ష్యం ఈ వార్త. ఎందుకంటే నీళ్లు సముద్రంలో పోతున్నది నిజం. మరి 40 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి తెలుగుదేశం ప్రస్థానంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ పార్టీనే కదా, ఆ పార్టీ ప్రభుత్వమే కదా, వాళ్ళనే కదా వీళ్ళు చంకన పెట్టుకునేది. మరి ఇంతవరకు ఇన్ని నీళ్లు వృధా పోతుంటే ఎందుకని కట్టలేకపోయారు? కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, అదే కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ఉండగా కట్టినటువంటి పులిచింతల, అట్లా రాజశేఖర రెడ్డి ఉండగానే ఎత్తిపోతల పథకాల రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి నీళ్ళని డైవర్ట్ చేయడం, పోతిరెడ్డి బాను కానీ అవన్నీ, అట్లా ఈవెన్ కుప్పంకి నీళ్ళు కూడా మొన్న వెళ్ళింది. అంటే 40 ఏళ్లలో ఏం విజన్ ఉంది, ఏ ఆలోచన ఉంది అసలు వృధా అవుతున్నటువంటి నీళ్ళని వాడటానికి? ఆ వాడిన ఆ విజన్ కాస్త కొస్త చూపెట్టింది కాంగ్రెస్ కదా. కానీ ఇక్కడ విజన్ అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని ప్రజల్ని 40 ఏళ్ళ నుంచి మోసం చేస్తున్నట్టే కదా. మరి ఇది కదా నీచి జర్నలిజం అంటే, 2 తరాల్ని మోసం చేసినట్టే కదా. సరే జరుగుతోంది అదంతే. ఇది జనపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతుంది.